Welcome to Foresight TV. Foresight TV Punjab. Sunrise Infra Private Limited సంబంధించి గతంలో ఏదైతే అవకతవకలు జరిగాయో రేరా ఇచ్చిన నిబంధనల ప్రకారం సన్రైజ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్స్ సంబంధించింది ఎన్ని అక్రమాలు జరిగాయో ఎన్ని వందల కోట్లకు సంబంధించిన అక్రమాలు జరిగాయో బహిర్గతం చేసిన ఫోర్సైట్ టీవీ ఈరోజు ఘనంగా చెప్పుకుంటుంది. చాలా సగర్వంగా చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఏదైతే మా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో మేమేవైతే తేల్చామో అది నూటికి 100% నిజమైంది. ఫోర్సైట్ టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో సన్రైజ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన అనేక అవకతవకలపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన ఫోర్సైట్ టీవీ ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారులకు ఎలా ఈ వెంచర్స్ చేశారు, అక్రమ లేఅవుట్లు ఎలా చేశారు, ఆ లేఅవుట్లకు సంబంధించిన సరి అయిన నిబంధనలు పాటించారా లేదా వారికి సంబంధించి మరి ఆ ప్రీమియర్ లాంచింగ్ షోలోనే అన్ని వందల మందికి సంబంధించిన 250 ఎకరాలకు సంబంధించిన భూమిని లేఅవుట్ ఎలా చేయగలిగారు, ఎలా వాళ్ళు ప్రమోషన్లోనే ప్రీమియర్లోనే ఎలా అమ్ముకోగలిగారు, వాస్తవానికి ఇలా అమ్మొచ్చా? విచిత్రమైంది ఈ విషయం ఏంటంటే సన్రైజ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన కేవలం వారి రిజిస్ట్రేషన్ సైతం లేదు. దానికి సంబంధించి దీనికి సంబంధించిన ఇదే ఈరోజు మేము ఫోర్సైట్ టీవీ సగర్వంగా ఈరోజు మేము చెప్పుకుంటున్నాము. ఏదైతే బట్టబయలు చేశామో ఈ అవకతవకలు దానికి సంబంధించిన రేరా పంపించిన మాకు ఇన్ఫర్మేషన్ లెటర్. What they have mentioned in that letter that we are going to take action against the Sunrise Infra Private Limited because they have not followed the rules and regulations of RERA, and moreover they do not register themselves in RERA. They have mentioned it clearly what I pointed out in here. So my viewers, I am asking to my viewers that please, whenever you are going to purchase a land in anywhere, in any venture, you must be follow the rules and regulations. You must be asked the documentations. Is they are correct or not? Is they are proper or not? If it is not proper, don't purchase it. Don't waste your what do you say that the money, hard-earned money in these particularly so-called ventures. That is the main motive of the Foresight TV. ఎవరైతే మాకు సంబంధించిన వ్యూవర్స్ కాకుండా ప్రజలకు ఎవరైతే ఈ మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఎవరైతే వెంచర్స్ చేస్తారో వాళ్ళ వాగ్దానాలకు పోకుండా జాగ్రత్త పడండి. ఏ వెంచర్లలో కూడా ఒక్కసారిగా వెళ్ళకండి, దాని మీద పూర్వపరాలు తెలుసుకోండి అని చెప్పడానికి ఫోర్సైట్ టీవీ ప్రయత్నించింది. అందులో సక్సెస్ కూడా అయింది. జానకి మనం చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఇదే విషయంపై ఈరోజు ఫోర్సైట్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఫోర్సైట్ టీవీ పంజాబ్ అక్రమాలు బయటపెట్టిన సన్రైజ్ టీవీ అక్రమాలు బయటపెట్టిన ఫోర్సైట్ టీవీకి ఈరోజు ప్రధానంగా మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారికి ఈరోజు ఫోర్సైట్ టీవీ ఆహ్వానిస్తుంది. వెల్కమ్ టు ద ఫోర్సైట్ టీవీ అండి. అలాగే ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఫోర్సైట్ టీవీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ గారు కూడా ఈరోజు మనతోటి లైవ్లో జాయిన్ అయిపోయారు. వారికి కూడా అభినందనలు తెలుపుతూ ఈరోజు ఈ విషయంలో ఇంత కృషి చేసినందుకు అతనికి అభినందనలు చెప్తూ అలాగే అతనికి కూడా ఫోర్సైట్ టీవీ ఈరోజు లైవ్లో మాట్లాడడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే సేమ్ టైంలో హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి ఖాజా ఏజాజుద్దీన్ గారు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి ఖాజా ఏజాజుద్దీన్ గారిని కూడా ఫోర్సైట్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. వెల్కమ్ టు ద ఫోర్సైట్ టీవీ లైవ్ డిబేట్ సార్. ఖాజా ఏజాజుద్దీన్ సార్, very good afternoon to you. And moreover, just I want to introduce one of the person also. He is Mr. B. Shyam. He is also a High Court advocate. He is going to join with us in a very soon. So let us really start with Mr. Sudhakar Sharma. Sudhakar Sharma garu ee roju edaithe jarugutundo Foresight TV edaithe sagarvanga cheppuntundo ee roju Sunrise Infra Private Limited సంబంధించి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించింది ఈ రోజు రేరా ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి వారు ఏ విషయంలో కూడా అమ్మకాలు క్రయ విక్రయాలు చేయకూడదు అని చాలా చెప్పిందో దీని విషయంపై మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ఫోర్సైట్ టీవీ ఎప్పుడు కూడా ప్రజాహితాన్ని
ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మా ఉద్దేశం ఏమిటి అంటే, తెలియకపోవడం వల్ల, అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అలాగే ప్రమోటర్స్ యొక్క మాయ అలాగే గారడీ వల్ల, వారు చేసేటువంటి మోసపూరితమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఆఫర్స్ వల్ల సామాన్య ప్రజలు నిజంగా ఎంతో మోసానికి గురవుతున్నారు, నష్టానికి గురవుతున్నారు, కష్టానికి గురవుతున్నారు. ముఖ్యంగా మనం ఆలోచిస్తే రియల్ ఎస్టేట్ డొమైన్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో ఎవరంటే వాళ్ళు రావటం వల్ల ఒక పద్ధతి విధి విధానాల్ని కోల్పోయి అసలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. మనం పైసా కూడబెట్టి రూపాయిగా మనం ఏర్చి కూర్చి పేర్చి ఒక ప్రాపర్టీని తీసుకోవాలి అని మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకుంటూ ఉంటాడు. ఎన్నో సంవత్సరాల కష్టానికి ఫలితంగా ఒక ప్రాపర్టీ తనకు దక్కాలి అని ఆశిస్తాడు. అరే తప్పు కాదు, కానీ తప్పంతా ఎక్కడ ఉందంటే, మీరు ఏ వెంచర్లో అయితే పెట్టాలనుకుంటున్నారో మరి ఆ వెంచర్ గురించి మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేశారా? ఆ వెంచర్ గురించి మీరు సరైనటువంటి సమాచారాన్ని తెలుసుకున్నారా? ఎందువల్ల అంటే మీ కష్టార్జితాన్ని మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు అక్కడ ఇచ్చేది మనీ కానీ అమౌంట్ కానీ కాదండి, ఇయర్స్ ఆఫ్ యువర్ టైం అండ్ ఎనర్జీ మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి సరైనటువంటి ఫలితాన్ని మీరు పొందాలి అంటే సక్రమమైనటువంటి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి రేరా లాంటి అథారిటీస్ రికగ్నైజ్ చేసినటువంటి వెంచర్స్లో మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో సురక్షితమైనటువంటి మీరు కోరుకున్నటువంటి మీ కళను నెరవేర్చుకోగలుగుతారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఫోర్సైట్స్ టీవీ ఒక చక్కటి ఆపరేషన్ నిర్వహించడం ద్వారా ఈ పర్టికులర్ వెంచర్ ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా మోసపూరితమని ప్రతి ఒక్కరికి తెలిపేటువంటి ఒక ప్రయత్నం చేసింది. ఎందువల్ల అంటే ఇక్కడ ఫోర్సైట్స్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ప్రజలు కాపాడబడాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి ముందే ప్రజలకు తెలియాలి. అలాగే మేము చెప్పేది ఈ పర్టికులర్ కేస్ స్టడీకి మాత్రమే కాదు, ఈ పర్టికులర్ వెంచర్కు మాత్రమే కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అర్బన్ కానీ రూరల్ కానీ రిమోట్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా ఎటువంటి ప్రాజెక్ట్ అయినా కూడా మీరు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అని చెప్పంగానే సరైనటువంటి డాక్యుమెంటేషన్ అలాగే లీగాలిటీ అనేది చాలా ముఖ్యం. లీగల్ ఫ్రేమ్వర్క్లో కనుక అది ఫిట్ అయ్యి లీగల్ అప్రూవల్ ఉంది అన్న తర్వాతనే మీరు రిలేటెడ్ డాక్యుమెంట్స్ను ఒక లీగల్ ప్రొఫెషనల్తో మీరు సర్టిఫై చేయించుకున్న తర్వాతనే ఇటువంటి వెంచర్లోకి మీరు ప్రవేశించాలి. దానివల్లే మీరు ఏదైతే అనుకున్నటువంటి కళ సాకారం అవుతుంది. ఈ పర్టికులర్ విషయంలో కూడా మనం చూసినట్టయితే అబ్ ఇనిషియో ఎన్ని రకాలైనటువంటి మార్పులు మనం చూస్తున్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి పర్టికులర్ ఇది చూడండి. ఇక్కడ పటాన్ చెరువు అని ఉంది, కానీ ది ప్రాజెక్ట్ ఈస్ స్టేషన్డ్ ఆర్ ది ప్రాజెక్ట్ ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఆరుట్ల అండ్ కంది, ఇవన్నీ కూడా సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి. మరి ఇంత గ్రాస్ మ్యానిపులేషన్స్ మనం ఎలా ఒప్పుకోగలం? అలాగే మనం వెన్ వీ గో డీప్ ఇంటూ ది అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్రోచర్ ఇష్యూడ్ బై దట్ ప్రాజెక్ట్, మనం ప్రతి చోట కూడా అంటే ఏజెంట్ రిజిస్ట్రేషన్ను వాళ్ళు ఇక్కడ పొందుపరిచి ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ లేకుండానే క్రయ విక్రయాలు కూడా వాళ్ళు మొదలు పెట్టేశారు. అండ్ వీ హ్యావ్ ద డేటా ఆల్సో. ఈ సందర్భంగా మనకు అక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రాజెక్ట్ కరెస్పాండెంట్ స్పెషల్ కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో వారు చక్కటి డేటాను సేకరించారు. అలాగే ఫోర్సైట్స్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఈ ఒక్క వెంచరే కాదండి, థౌజండ్స్ ఆఫ్ సచ్ వెంచర్స్ ఆర్ దేర్. కాబట్టి మీరు మీ యొక్క హార్డ్ ఎర్న్డ్ మనీ, మన జమీల్జీ గారు చెప్పినట్టు, వెన్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ప్లీజ్ థింక్ ట్వైస్. అలాగే నిపుణుల యొక్క సలహాలని సూచనలు మీరు తీసుకోవాలి. తీసుకున్న తర్వాతే మీరు ముందుకు వెళ్తే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. అలాగే ఈరోజు చర్చా కార్యక్రమంలో మనం వీ హ్యావ్ ఎమినెంట్ డెసిగ్నేట్స్ అండ్ డెలిగేట్స్ అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ప్యానల్. మనకు హైకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి వారి విషయంలో ఎటువంటి సూచనలు మనకు చేస్తున్నారు, అలాగే ఎటువంటి ఫ్రేమ్వర్క్లో మనం వెళ్ళాలి అనేటువంటి విషయాల్ని
మనం ఈ చర్చా కార్యక్రమంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం ఖాజా ఎజాజుద్దీన్ గారు, హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి ఖాజా ఎజాజుద్దీన్ గారి దగ్గరికి వెళ్దాం. మిస్టర్ ఎజాజుద్దీన్, just we received one notice, one information from the RERA that they have taken action against this Sunrise Infra Private Limited, and moreover whatever we are going to say that the particular issue belongs to the Sunrise Infra Private Limited, that is Sirivanam Peruto. Sirivanam, the project name is Sirivanam. It is located at a but they have mentioned it Patancheru, but it is not in the Patancheru. It is at Kandi village, Kandi Mandal in Sangareddy district. Kandi and Arutla village. Survey numbers 160 to 179 and 453, 457 and some more up to 460, 484, 482 like that. So in this mean, the RERA has given a notice to those people, and they have case the number summota. They have filed the case also as a summota. They have filed registered the case also as a summota. So after this one, how we are going to take this case for the further process? What is the further process of this case? See, sir, good afternoon. Very good afternoon, One thing I want to tell you, I have perused the notice. It's a show cause notice, which is issued on 15th April 2025 at the instance of the complaint filed by the chief editor, Foresight Network Limited. Yes. Whereas Sunrise Infra Properties has violated and they are not availing the registrations as per the RERA Act, and they are inviting, advertising the selling the plots to the respective on the name of venture Srivanam, so-and-so's survey number. Yeah. They have, after receiving the complaint from Foresight, they have suo registered the case, and they have issued under section 35 of the RERA Act, they have issued a show cause notice to the concerned real estate agent, the director Pami Anji Reddy, who is the registered agent, and they have come to a conclusion. RERA has come to a conclusion that this project is not registered with RERA. Yes. Exactly. And they have merely issued the show cause notice, and the last paragraph of the notice says that you real estate agent so-and-so send an explanation within 7 days from the date of receipt of this show cause notice as to why penal proceedings should not be issued under section 62 Reddy so-and-so. So first thing I want to tell you, the issuance of the notice itself is wrong. Yeah. The RERA is the authority who issues the registration to the concerned project. Yes. Once they have determined, once they have come to a conclusion that this particular project is not registered with RERA, there is no questions of issuance of the notice, suo motu notice, show cause notice. Yes. They ought to have exercised the powers under section 36 of the RERA Act 2016 to issue interim orders. Interim orders is that in the interest of to protect the larger interests of the innocent home buyers who don't know the basic rules, who have been purchasing from this venture. Yes. The moment they came to know about this information from Foresight chief editor, they ought not to have issued the show cause notice. They should have passed interim orders under section 36, where it says, where during an inquiry, the authority is satisfied that an act contravention of this act or the rules and regulations made thereunder has been committed and continues to be committed, or that such act is about to be committed, the authority may by order restrain any promoter, allottee or real estate agent from carrying out such acts until the conclusion of such inquiry or until further orders, without giving notice to such party where the authority deems it necessary. So the proviso is crystal clear. The authority ought to have, instead of issuing show cause notice, ought to have passed interim orders, in directions restraining the project not to sell it. Yes. Because once it has come to the knowledge, let's see, once the show cause notice issued, 7 days time, they will give their explanation. During that period, if some innocent people, home buyers, or purchase it, they will be victimized. So there's no point of issuing a show cause notice. Straight away, as per the Act, section 36, they should have passed interim order injecting, restraining them not to sell it. Or they have got the powers, and as per the CPC, they got the powers to appoint a commissioner, or they can even take over the project under their control till the final inquiry is conducted. Yes. But there is no proper notice required. So the notice which they have issued, which you are showing it to me 15th April 2025, is meaningless.
At the same time, Ejazuddin sir, this is one more thing just I want to add it that instead of giving a notice to them, instead of giving an interim order to them, they have issued a notice, and moreover, they have not issued any orders. They have not made a copy to the collector, CCLA, RDO, and MRO. Yes, Is this fine? See, the functioning of the RERA authorities is questionable there. They have been vested with powers under the Act. Yeah. See, the point is, the project registration, the authority is vested with the RERA to grant registration. And they come to know that the project is not registered with them. What is the need for asking for the explanation from them? Yes, this is the main thing. Exactly. And whatever moreover thing that Ejazuddin sir, this is the thing that if the same thing what you have said is that in this proper notice at a period of time what they have given to give explanation in the 6 or 7 days time what they have given it, at the same time if somebody comes and they have invested in the money, they are going to lose it one. Yes, and moreover, otherwise. and one more question I want to add it that is that RERA have a capacity to issue a order to the issue a notices to the collector, CCLA and RDO and MRO. They have got vital powers because a quasi-judicial authority, or they would have been restrained from not selling it. No. They can do it. They can interim orders. They can pass interim orders to all the respective authorities. Right. They themselves have got powers under the Act. They can take over the project. Yeah. They can appoint a receiver because they will be exercising the powers as per the provisions of Civil Procedure Code. Right. So they have got the power. They have not exercised any powers. They have merely issued a show cause notice. Yes. That is, yes. Yes, sir. At the same time, we will move to the Prasanna Kumar. Prasanna Kumar garu, ee roju manam okkasari chala. First of all, hats up to you and congratulations to you to investigating for your investigating has succeeded because the RERA has taken action against the particular Sunrise Infra Properties Private Limited. So very hearty congratulations to you. అండ్ వన్ థింగ్ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మన మిత్రుడు ఎజాజుద్దీన్ గారు చెప్పారు అది చాలా నోటీసులు ఇచ్చే బదులు RERA have a full authority to issue a show cause notice to them, interim orders to them, and moreover they have not mentioned names of the CCLA, Collectorate and as well as RDO and MRO. ఇందులో సంబంధించిన వాళ్ళకు అవసరమే లేదు, నోటీసులు ఎందుకు ఇచ్చారండి? ఆర్డర్స్ ఇష్యూ చేయండి. దీని క్రయ విక్రయాలు ఎట్టి పరిస్థితుల్లో జరగరాదు, నోటీసులు ఎందుకు ఇచ్చారు అని చాలా బ్రహ్మాండమైన ఒక పాయింట్ కూడా రేజ్ చేశారు. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా చేశారు, దాని తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం కూడా మేము ప్రేక్షకులకు చెప్పదలుచుకున్నాం. ఎప్పుడైతే మనం ఈ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టామో, ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే మనం ప్రసార మాధ్యమం తర్వాత ఫోర్సైజ్ టీవీలో ఎప్పుడైతే ప్రసారం చేయడం మొదలుపెట్టామో అనేక మంది అందులో మినిస్టర్స్ ఉన్నారు, హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నారు, వారు ప్రత్యేకంగా ఫోన్లు చేసి బెదిరింపులు కూడా పాల్పడ్డారు. పరోక్షంగాను అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళు మా మీద ప్రెషర్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా బెదరలేదు. ఫోర్సైజ్ టీవీ స్టాండ్ ఏ రాక్ స్టాండ్ స్టాండ్ లేక నిలబడి ఈరోజు ఖచ్చితంగా దీని మీద కలెక్టరేట్కు RERAకు ప్రతి ఒక్కరి దగ్గరగా ఈ విషయం తీసుకుపోయాం. ఎందుకు కారణం ఏంటంటే అమాయకులైన ప్రజలు మోసపోకూడదు, కష్టార్జితంగా సంపాదించిన ఒక్కొక్క రూపాయి కూడా ఎవరి వేస్ట్ కాకూడదని ఏదైతే మన ప్రసన్న కుమార్ గారు చేశారో దానికి ధన్యవాదాలు చెప్తూ ప్రసన్న కుమార్ దగ్గరికి వెళ్దాం. ప్రసన్న కుమార్, సో చెప్పండి, ఇప్పుడు మీరు ఎలా దీన్ని కొనసాగించారు, ఎలా మీ అనుభవాలను పంచుకోండి సార్. అన్యాయాలకు అక్రమాలపై నన్ను నియమించినందుకు వారి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. యాక్చువల్గా ఏదైతే సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వారు సంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రూప మరియు ఆరుట్ల విలేజ్ లోపల వాళ్ళు సిరివరం అనేటువంటి ఒక ఫామ్ ల్యాండ్ వెంచర్ వారు చేయడం జరిగింది. ఆ ఫామ్ ల్యాండ్ వెంచర్ కూడా ఎటువంటి వెంచర్ అంటే కనీసం వారు ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా, కనీసం ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక స్ట్రీట్ లైట్ లేదు, ఎటువంటి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ లేవు, ఎటువంటి అవుటర్నల్ డెవలప్మెంట్స్ చేయకుండా డైరెక్ట్ పంట పొలాలను, పంట గట్లను ఏదైతే గట్లు ఉన్నాయో ఆ గట్లతోటే వారు డైరెక్ట్ వెంచర్ చేయడం జరిగింది. ఒకసారి మనము దాంట్లో చూసుకుంటే కనుక మనకు పూర్తిగా కనబడుతుంటే వీడియోలో కానీ అక్కడ కానీ ఎటువంటి పరిస్థితి ఉందో. అయితే మనము ఏదైతే ఫోర్సైజ్ టీవీ యాజమాన్యం, ఫోర్సైజ్ టీవీ యాజమాన్యం మేము అందరం కూడా
దీని మీద ముఖ్యంగా సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సిరివనం ఫార్మ్లాండ్ వెంచర్ అయితే ఆరుట్ల విలేజ్ లోపల సర్వే నెంబర్స్ వచ్చేసి 176, 177, 178, 179 సర్వే నెంబర్స్. అదేవిధంగా చిదురుప్ప విలేజ్ లోపల 453, 457, 459, 460, 461, 462, 463, 464, 480, 482 ఏవైతే చిదురుప్ప లోపల ఈ సర్వే నెంబర్ లోపల సుమారు 100 ఎకరాల లోపల వీరు వెంచర్ చేయడం జరిగింది. 100 ఎకరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ మీద వీరు వెంచర్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించాలి ఏంటంటే ఎటువంటి అనుమతులు లేకుండా వీరు రెరా అనుమతులు లేదు, తర్వాత హెచ్ఎండిఏ అనుమతులు లేవు, డిటిసిపి అనుమతులు లేవు, లేకపోతే ఇతర యూడిఏ అనుమతులు లేవు, ఎటువంటి అనుమతులు లేకుండా ప్రజల సొమ్మును దోసుకోవడానికి ఒక పన్నాగం పండి ఒక ఏజెంట్లతోటి వీరు ఒక మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను దోసుకోవడం జరిగింది. నాకు తెలిసిన విషయం ప్రకారం సుమారు 250 మంది ఇక్కడ ప్లాట్స్ బుకింగ్ చేయడం జరిగింది. అది కూడా ఒక్కొక్క గజం వచ్చేసి 12,000 రూపాయలు, 11,000 నుంచి 12,000 రూపాయలతోటి గజం లెక్కన వీరు కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క ప్లాట్ కాస్ట్ సుమారు 70 లక్షలు, అంటే 200 గజాల నుంచి 600 గజాల ప్లాట్లు వీరు సేల్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఆ సేల్ చేసేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏదైతే సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద వారు సేల్ చేయడం జరుగుతూ ఉన్నది. కనీసం ఇప్పుడు వెంచర్ చేయాలంటే నాన్ అగ్రికల్చర్స్ ల్యాండ్ కింద వారు చేంజ్ చేసుకున్న తర్వాతనే వారు వెంచర్ చేయాలి. అలాగే ఏదైతే అది జోన్ ఉందో, అయితే హెచ్ఎండిఏ జోన్స్ ఉన్నాయో, కన్జర్వేషన్ జోన్ ఉంది, కన్జర్వేషన్ జోన్ నుంచి కమర్షియల్ జోన్కి లేదా రెసిడెన్షియల్ జోన్ R1 జోన్కి వాళ్ళు చేంజ్ చేసిన తర్వాత జోన్స్ కన్జర్వేషన్ చేసిన తర్వాతనే కన్వర్ట్ చేసిన తర్వాతనే వారు వెంచర్కి అప్రూవల్కి వెళ్ళాలి. కానీ అటువంటి ఏమీ లేకుండా ప్రజలను మోసం చేస్తూ వారు వెంచర్ చేయడం జరిగింది. అయితే ఈ వెంచర్ పైన మా టీం ఏదైతే 4 Sides టీవీ లోపల రియల్ ఎస్టేట్ మీద ఉన్నటువంటి టీం కనీసం ఒక 25 మంది ఈ వెంచర్ మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీలో మాత్రం మాకు పూర్తి విషయాలు ఏంటంటే ప్రజలను పూర్తి స్థాయిలో వీరు మోసం చేస్తూ సుమారు 1000 కోట్లకు టార్గెట్గా వీళ్ళు పెట్టుకున్నారని చెప్పి తెలియడం జరిగింది. అప్పుడే మేము మా యొక్క యాజమాన్యంతో మాట్లాడి ఇది పూర్తిగా ఇల్లీగల్గా ప్రజల సొమ్మును దోచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి సిరివనం వెంచరు. ఈ వెంచర్ మాత్రం ఖచ్చితంగా దీన్ని ఇది ప్రజలకు తెలియచెప్పాలి చేసే అక్రమాలు అని చెప్పేసి మేము అందరం కూడా దీని మీద డీప్గా వెళ్ళడం ఎంకరేజ్ చేయడం జరిగింది. దీంట్లో చూస్తే వీరు అయితే వాళ్ళకి బ్రౌచర్స్ ఇచ్చారు. బ్రౌచర్స్ లోపల అదే రెరా అప్రూవల్ లేకుండా వారు ఏజెంట్ అప్రూవల్ మీకు ఒకసారి నేను చూపిస్తాను ఏ విధంగా ఉంటారో. ఇప్పుడు రెరా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రెరా అలర్ట్ వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదైతే ప్లాట్ కొంటా ఉన్నారో ప్లాట్ కొనే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వెంచర్ని ఖచ్చితంగా ఈ యొక్క రెగ్యులేషన్స్ రెరా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ మస్ట్ ఫాలో దిస్ రూల్స్ అని చెప్పి రూల్స్ ఇచ్చారు. ఈ రూల్స్ని చదవాలి. చదివిన తర్వాత ఎందుకంటే వారు ఏ విధంగా అక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా వారు దొంగ వెంచర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. రెరా తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. దీంట్లో మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే వెంచర్లలో డబ్బులు పెట్టుబడి పెట్టి ప్లాట్ కొందామనుకుంటా ఉన్నారో ఖచ్చితంగా వారు అందరూ కూడా వారి యొక్క చదువు రాకపోతే వాళ్ళ పిల్లలకైనా కానీ చెప్పేసి ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఏం చెప్తున్నారంటే కనీసం 500 స్క్వేర్ మీటర్లు లేదా 8 ప్లాట్ల కన్నా ఎక్కువ చేస్తే ఖచ్చితంగా అన్ని అప్రూవల్స్ తీసుకోవాలి. ఇక్కడ చెప్తా ఉన్నారు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి, యూడిఏ, టీజీఐసి ఇలా అందరూ కూడా ఏదో ఒక అప్రూవల్ తీసుకోవాలి. దాంతోపాటు ఖచ్చితంగా రెరా రిజిస్ట్రేషన్ లేకపోతే అది ఎంత పెద్ద వెంచర్ అయినా అది ఇల్లీగల్ కిందనే లెక్క. ఓకే రైట్. ఇక్కడ మనము ఒకసారి ఇలా సెర్చ్ చేద్దాము ప్రాజెక్ట్స్ ఏముంది ఏజెంట్ అనేది. ఏజెంట్ రిజిస్ట్రేషన్ లోపల వీరి నెంబర్ కొడితే A02400002556 అనేటువంటి ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా వారు ఏజెంట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని వారు ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు. సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి సర్టిఫికేట్ నెంబర్ ఇది. డీటెయిల్స్ చూస్తే కనుక ఇక్కడ ఏం డీటెయిల్స్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమీ పెట్టలేదు వీరు, నో రికార్డ్ ఫామ్. అదేవిధంగా బ్రాంచ్ డీటెయిల్స్ ఏం పెట్టలేదు. ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ ద అదర్ స్టేట్స్ కూడా వీరు లేదు. అయితే ఇక్కడ మనం చూడాల్సిందంటే వీళ్ళ బ్రోచర్స్ లోపల కనుక మనం చూస్తే
ఇక్కడ బ్రోచర్స్లో చూస్తే కనుక చూడండి ఏ విధంగా వీరు ప్రజలని మసిపూసి మారడికాయ చేసి మభ్య పెట్టేటువంటి ప్రయత్నాలు ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సిరివనం వెంచర్ తోటి వీరు చేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ చూడండి సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇక్కడ వెంచర్ దగ్గర బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ కూడా పెడుతున్నామని చెప్పేసి వీరు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఎరా అప్రూవల్ కానీ తర్వాత అదంతా ఏమీ లేదు. ప్రజలు గమనించాలి ఖచ్చితంగా. రెరా అప్రూవల్ లేని వెంచర్స్ లోపల పెట్టుబడి పెట్టి భవిష్యత్తుని మీరు నాశనం చేసుకోవద్దు. మీరు పెట్టిన డబ్బులను నాశనం చేసుకోవద్దు, బూడిదలో పోసిన పన్నీరు చేసుకోవద్దు అని చెప్పేసి మేము ఏదైతే ఇటువంటి దొంగ వెంచర్లు ఉన్నాయో, అక్రమమైన వెంచర్లు ఉన్నాయో వీటిపైన ఫోర్ సైడ్స్ టీవీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దీని విచారణ చేపట్టి ప్రభుత్వ అధికారులకు, ఎంఆర్ఓకి, అక్కడ కంది మండల ఎంఆర్ఓకి, జిల్లా సంగారెడ్డి కలెక్టర్కు, అదే హెచ్ఎండిఏ కమిషనర్కు, రెరా కమిషనర్కు, తర్వాత రెవెన్యూ మినిస్టర్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో రెరా వారు స్పందించి రెరా వారు వారికి సుమోటో కేసు కూడా వేయడం జరిగింది. సన్ రైజ్ ఇన్ఫ్రా వారికి కేసు నెంబర్ వచ్చి D6/827/2025 సుమోటో కేసు కూడా ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ వారికి విధించడం జరిగింది. ప్రజలకి ఒకటే చెప్పేది, ఎవరైతే ప్లాట్ బుకింగ్ చేసుకున్నారో 250 మంది ప్లాట్ బుకింగ్ చేసుకున్నారో మీరు అందరూ కూడా సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ అంజిరెడ్డి గారికి అడగండి, డబ్బులు రీఫండ్ ఇవ్వాలి. ఏ రోజు అయితే డబ్బులు కట్టారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు విత్ ఇంట్రెస్ట్ తోటి కూడా తిరిగి చెల్లించాలి. వారు చెల్లించకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఫోర్ సైడ్స్ టీవీకి సంప్రదించవచ్చు. మేమందరం కూడా ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు ఎవరైతే అన్యాయం చేస్తా ఉన్నారో వాళ్ళు భర్త పట్టడానికి మేము ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్ ప్రసన్న గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనం బి శ్యామ్ గారు, హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి బి శ్యామ్ గారు కూడా మనతోటి జాయిన్ అయినారు కాబట్టి వారిని అడుగుదాం. ప్రస్తుతం శ్యామ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి ఈ సన్ రైజ్కు సంబంధించిన ఈ సిరివనం ప్రాజెక్టు విషయం మీదనే వెళ్దాం. అంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంది, 250 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టుపై ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్య వైఖరి కూడా ఇందులో ఉన్నది మనం చూసుకోవచ్చు. అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరిగినప్పుడు దానికి నామ్స్ అండ్ కండిషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి కదండి. వారికి సంబంధించిన వాళ్ళు ఈ లేఅవుట్ చేసినప్పుడు ఈ ఏదైతే చేశారో దాని మీద వాళ్ళు ఎందుకు వారు ఎంత నిద్రపోతున్నారా, మరి వారి మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? ఇంకొకటి, ఇప్పుడు రేరాకు మన మిత్రులు చెప్పినట్టుగా ఇజాజుద్దీన్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే రేరా హ్యావ్ ఫుల్ అథారిటీ టు ఇష్యూ ద డైరెక్ట్ ఇంట్రీమ్ ఆర్డర్స్ ఆన్ దట్. ఎందుకు ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇవ్వకుండా కేవలం నోటీసులతోని 7 రోజులలో మీరు వచ్చి సంప్రదించండి అని కాలయాపన ఎందుకు చేసిందని మీరు అనుకుంటారా? కమిషన్ లేకుండా ఆయన వెంచర్ చేయడమే తప్పు. ఇంకొకటి అసలు హైకోర్టు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే ఏదైతే అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా ఇయర్ ఫోన్స్ తీసేసి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి సార్. డైరెక్ట్ ఫోన్ అది దీంతో కొంచెం ఇబ్బంది అయితే ఎక్కువ అవుతుంది సౌండ్. మాట్లాడండి సార్. ఫామ్ ల్యాండ్స్ ఏవైతున్నాయో ఫామ్ ల్యాండ్ ప్రొహిబిషన్ అని చెప్పి ఎప్పుడో హైకోర్టు చెప్తున్నారు. జడ్జిమెంట్లో ఆల్రెడీ క్లియర్గా ఉంది. హైకోర్టు ఫామ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ అని చెప్పి చెప్పింది. ఫామ్ ల్యాండ్ చేయడమే తప్పదు. ఫామ్ ల్యాండ్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళని వీళ్ళు జనాలు మొత్తం చేసి ఫామ్ ల్యాండ్ అంటే చేస్తున్నారు. ఈవెన్ దో ది గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని పేపర్లలో కూడా పబ్లికేషన్ కూడా ఇచ్చింది. ఏమని ఫామ్ ల్యాండ్ ప్రొహిబిషన్ అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత పేపర్ పబ్లికేషన్ కూడా ఇచ్చింది. అయినా కూడా వీళ్ళు మార్కెటింగ్ చేసి జనాలు మైండ్ ట్యూటింగ్ చేసి ప్లాట్లనే అమ్ముతున్నారు. ప్రొహిబిషన్ అది ఫామ్ ల్యాండ్ అమ్మడం అనేది ప్రొహిబిషన్. మోరెవర్ ఇంకొకటి ఏంటంటే ఈ కన్వర్షన్ ఏదైతే చేస్తున్నారో కన్వర్షన్ లేకుండా అక్కడ చేసినట్టు మన కనపడుతుంది. అసలు కన్వర్షన్ చేయకుండా అమ్మడమే తప్పు. రీచ్ ఆఫ్ ట్రస్ట్ జనాలకి మోసం చేసి దానికి మన ఇట్లా పడి పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. చీటింగ్ జనాలకి చీటింగ్ చేసి రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసినందుకు. తర్వాత రెరా అనేది ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వడానికి లేదండి. ఇంట్రీమ్ ఆర్డర్ జ్యుడిషియల్ ప్రాసెస్ అవుతుంది. జ్యుడిషియల్ ఒక జడ్జిమెంట్ ఏంటంటే రెరా నోటీస్ తోటి మనం చాలా చేస్తే ఇంట్రీమ్ ఆర్డర్ సుమోటోగా కోర్టు వారు ఇస్తారు. అది వ్యాలిడ్ ఆర్డర్. మీన్ టైమ్ దే హ్యావ్ ఇష్యూడ్ వాళ్ళు ఏదైతే నోటీసులు ఇష్యూ చేశారు కదండి, ఈ ఇష్యూ చేసి 7 రోజుల ప్రాంతంలో మీరు వచ్చి మా దగ్గర వివరణ ఇవ్వండి అని చెప్పారు. ఆ వివరణ ఇచ్చే లోపే వేరే వాళ్ళు వచ్చి ఇంకా రిజిస్ట్రేషన్ చేపిస్తే ఇంకా వాళ్ళు కొనుగోలు చేస్తే అది ఎవరు దీనికి బాధ్యులు సార్? ఇదంతా
సార్ ఇప్పుడైనా సరే మనం ఏం చేయాలి అంటే ఎవరైనా ఇన్స్టిగేట్ తీసుకొని మట్టగారో లేకపోతే ఇంకేమో ఆబ్జెక్షన్ పెట్టాలి అక్కడ. అదే అబ్జెక్షన్ కాపీ టు ద కలెక్టరేట్, కాపీ టు ద సిసిఎల్ఏ, కాపీ టు ద ఏడిఓ, కాపీ టు ద ఎంఆర్ఓ అని ఎందుకు పెట్టలేదు అంటున్నాను. అదే కాపీ పెట్టాల్సింది, వాళ్ళు పెట్టలేదు. పెట్టుండాల్సింది, పెట్టింటే జనాలకు రిజిస్ట్రేషన్ కాకుండా ఉంటుంది. ఆ సర్వే నంబర్ బ్లాక్ లిస్ట్ లో ఉండేది. ఆ బ్లాక్ లిస్ట్ పెట్టకపోవడం అనేది తప్పు. వాళ్ళు తీసుకున్న ఇన్స్టిట్యూట్ తప్పు. ఇప్పుడు మనం సుమోటోగా తీసుకుంటే హైకోర్టు ఒక లెటర్ పెట్టి అబ్జెక్షన్ ఉన్నా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎంఆర్ఎన్ పార్టీతో ఒక రిట్ వేసుకొని దాంట్లో మనం స్టే చేసుకోవచ్చు. సార్ ఇంకో మన శ్యామ్ గారు ఇదే విషయంపై మనం ఇంకోసారి కొంచెం డీప్లోకి వెళ్తే అసలు ఇంత పెద్ద వెంచర్ చేసినప్పుడు అనేక మార్లు ఎవరెవరో వచ్చారు దాని వెంచర్ ప్రమోషన్స్ గురించి. సినీ తారాలు వచ్చారు, పెద్ద పెద్ద యాంకర్స్ వచ్చారు, వాళ్ళు మాట్లాడారు. అనేక మంది అక్కడ మనం చూసినట్టయితే వేలాది మందిని వీళ్ళు తరలించి అక్కడ చూసినప్పుడు ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం చేస్తున్నదని మనం భావించవచ్చు సార్. సార్ ఇప్పుడు సినీ తారాలు ఏమి వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు వస్తారు అంటే పెయిడ్ యాక్టర్స్. ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ అనేది వస్తున్నాయి. ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవరైతే ప్రమోట్ చేశారో ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ ప్రమోట్ చేసిన వాళ్ళ గురించి క్రిమినల్ కేసులు తీసుకోవచ్చు. వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదండి, చట్ట ప్రకారం వాళ్ళు కూడా తప్పు చేసినట్టే. ఇదే విషయంపై మనం ఒకసారి ఎజాజుద్దీన్ గారి దగ్గరికి వెళ్దాం. ఎజాజుద్దీన్ గారు జస్ట్ నా ఓకే మిస్టర్ శ్యామ్ సెయింగ్ దట్ RERA do not have authority to issue the interim orders. They are Mr. Shyam is saying to me, and right now I think that you have also listened the words. I think that you have also just get it the point. And moreover, just I want to know that and what kind of action they have to taking against the infra Sunrise Infra, and moreover, what is the position of those persons who have already purchased the lands there? Is the RERA is a completely they demand to that owners of that particularly Sunrise Infra Private Limited to return the money to those people, or they want to regularize the land on the same Sunrise Infra? Is there is a chances to regularize the land? No. First thing, the RERA has got the power. Authority has got the power to issue interim orders. Yeah. As per Section 36 of the RERA Act 2016. Yeah. Okay. Section 36 clearly says that even without issuing show cause notice, they even not putting a notice to the other side, they can pass interim orders restricting the promoter, agent or anyone to not to carry out the acts, whatever they are selling and all those things. Now, so far as the amount which has been received, they have got the powers to direct the concerned promoter or the developer to refund the amount. Okay. Refund the amount. Compensation can also be ordered because they have violated the provisions of the Act. That is main fund of the Act. They have got ample and vital powers. And there is a speedy mechanism. That is why in 2016 the Act has been enacted. If you read the statement and objects of the Act, it clearly says that they have got ample powers. Section 36 clearly says that. Without putting also in notice, in this instant case, after receiving a complaint from Foresight Chief Editor, they ought to have issued, they ought to have passed orders under Section 36. Yeah. They ought not to have issued the show cause notice, putting them in 7 days' time, then calling for explanation, then a reply, then a hearing. It will take another, it's a cumbersome procedure. By that time, he may sell to some other innocent home buyers. Yes. They should have acted upon. Yeah. Okay. As Section 36 of the RERA Act will clearly say that they have got the powers under. And moreover, one more thing I want to question you, Mr. Ajazuddin. Just is the RERA have authority to take action against those officers who are involved in this particular scam? No. This is not the RERA has the officers are not involved in this scam. It is the local municipality who grants the permission. I want to say that only the municipality or Gram Panchayat, whoever it may. The local municipality is empowered. The town planning wing will be then empowered under the Act. Municipalities Act. They have got the power to stop the work, to issue necessary orders, but they have failed to overlook. And the matter has come to the RERA. RERA may direct the concerned municipal authority to take action against them to stop the work. Okay. రైట్ శ్యామ్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. శ్యామ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మన ఎజాజుద్దీన్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. యాజ్ పర్ యాక్ట్ ఆఫ్ 36/A RERA హ్యావ్ ఎ కంప్లీట్ అథారిటీ టు పుట్ ఇంట్రీమ్ ఆర్డర్స్ ఆన్ ఇట్. మరి మీరు చెప్తున్నారు ఇంట్రీమ్ ఆర్డర్ చేయడానికి అధికారం RERAకు లేదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సుప్రీంకోర్టు వెస్ట్ బెంగాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా చెప్పింది ఇంట్రీమ్ ఆర్డర్ కెనాట్ ఇష్యూ ది పబ్లిక్ సర్వెంట్.
And also, So it is not going to be issue the orders to the public servant. He is not a public servant, sir. They are a private limited. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆల్సో రెరా అనేటువంటి ఆయన పబ్లిక్ సర్వెంట్ సార్. రెరా వాళ్ళ కమిషన్ ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఉంటాడు, Oh. కలెక్టర్ ఉంటాడు. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కెనాట్ ఇష్యూ in this instant case- Yeah, Mr. Ejaz is going to say something regarding this one. Can you hear him? Instant case, in the instant case, Sham, can you have hold a minute? Just Mr. Mr. Ejaz saying to It us. is not a fighting, sir. No, it is not a fighting. Only that we want to give a clear message to our viewers. It is in the only we instant want to case, give. in the instant case, the chief editor of your TV Foresight has not approached the RERA that there is a violation has been done by the government officer or a public servant. It is the promoter, developer, without availing the necessary registrations from the concerned RERA authorities, they have violated selling it. That is the case. Here the promoter is not a public servant. Here again is the promoter developer who is under obligation to take the registration and follow the rules, have failed to follow. In the instant case, the RERA has got ample and wider powers under Section 36 to act without issuing show cause notice and to stop the entire work. Yeah, Sham. And Sham, in addition to that, Ah. if you read the functions of the authorities, there is Section 34 of the RERA Act says what are the functions of authority. They have got the powers to direct the concerned government instrumentalities, whoever it may be. For in the instant case, there will be municipal authority over there in the Kandi municipality who grants permissions or a HMDA to direct them to take necessary action against them. Yeah. ఇదే శ్యామ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మన ఏజాజ్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే రేరాకు అథారిటీ ఉన్నదని చెప్తున్నారు. కేవలం మనం ఇక్కడ వాదనలు కాదండి. నేను ఒకే విషయం ఏమేమంటున్నామంటే ఫోర్ సైజ్ ద్వారా వీవర్స్కు మనం ఒకసారి మనం సరైన పద్ధతిలో వాళ్ళకు ఒక మార్గ సూచనలు ఇద్దాం అనుకుంటున్నాం. ఏదైతే మోసపోతున్నారో ఇంట్లో మోసపూరితమైన ప్రకటనలు చేసి కోట్లాది రూపాయలకు సంబంధించింది అక్కడ ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో ఆ కష్టార్జితమైన ఒక ప్రజల సొమ్మును దోచుకొని వీళ్ళు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ అక్కడ అనేక దోపిడీకి పాల్పడుతున్నారో వారిని కట్టడి చేయడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. అందుకోసం చెప్పేది కరెక్టే. సెక్షన్ 36 ప్రకారం ఇవ్వచ్చు, వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు. కానీ ఛాలెంజ్ చేస్తే దాని మీద మళ్ళీ కాంట్రడిక్షన్ అవుతుంది. కానీ ఆర్డర్ అనేది వాళ్ళు ఇవ్వచ్చు, కానీ అది స్టేట్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్ కాదు, స్టేట్ యాక్ట్. దాని మీద చాలా రూలింగ్స్ ఉన్నాయి, క్లియర్ గా రూలింగ్స్ ఏమున్నాయి. మనం ఛాలెంజ్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేది ఫైనల్ అయిపోతుంది. 141 ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో అది ఫైనలైజ్, అది మనం కంపల్సరీ బైండ్ ఓవర్ అది 141 ఇండియన్ ఆర్టికల్ ప్రకారం. సో ఇక్కడ స్టేట్ యాక్ట్ ఇంటర్ ఆర్డర్ వాళ్ళు ఇవ్వచ్చు, కానీ దాన్ని ఛాలెంజ్ చేసి హైకోర్టు కింద మళ్ళీ వేకేట్ అవుతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ జ్యుడిషియల్, దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ బి గెట్ అగైన్ టు పబ్లిక్. రైట్. అదే విషయంపై ఒకసారి మనం లాస్ట్ ఇక్కడ లాస్ట్ ఎండ్ ఆఫ్ ఏం చేయాలి, ఎంఆర్ఓకి అక్కడ అబ్జెక్షన్ ఇచ్చుండాల్సింది, అబ్జెక్షన్ పెట్టుండాల్సింది, అబ్జెక్షన్ ని రికార్డ్ చేసుకుండాల్సింది. దాన్ని కూడా ధరణి ఇప్పుడు భూభారత్ లో కూడా ఉన్నట్టు సిస్టమ్, భూభారత్ లో కూడా రికార్డ్ చేసేయాల్సింది. అది రికార్డ్ ఏదైతే అబ్జెక్షన్ ఉందో ఆ అబ్జెక్షన్ ని అక్కడ తీసుకొని వెళ్ళి యాజ్ పర్ దట్ సర్క్యులర్ సోయన్స్ అని అబ్జెక్షన్ అది కూడా రికార్డ్ చేసి ఉండాల్సింది. 150 రూపీస్ ఏదో పడితే నామినల్ ఛార్జెస్ కడితే వాళ్ళు అక్కడ రికార్డ్ కూడా చేస్తారు, అది దాని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. ఆఫీసర్ లిస్ట్ లో కూడా పెట్టుండాల్సింది, పెట్టలేదు సార్. ఇప్పుడు ఏం చేయాలి, జనాలకి ఇంకో వీళ్ళే కాకుండా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సఫర్ కాకుండా, రిజిస్ట్రేషన్లు కాకుండా క్లియర్ గా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటే ఇంకా వేరే వాళ్ళు కూడా సఫర్ కాకుండా ఉంటారు. సరే, వాళ్ళకి ఎట్లా పనిష్మెంట్ ఏ విధంగా అనేది మనం నెక్స్ట్ లీగల్ ప్రొసీడింగ్స్, వాళ్ళు పోలీస్ వాళ్ళు కేసు వేస్తున్నారు, ఇంకెవరైనా బాధితులు ఉంటే వాళ్ళతో కూడా కేసులు వేసి ఆ భూమినా లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసుకోవడమా, రికవరీ చేసుకొని వాళ్ళతో రికవరీ చేసుకోవడం. రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి ప్రసన్న దగ్గరికి వెళ్దాం. ప్రసన్న గారు ఇప్పుడు ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, మన శ్యామ్ గారు చెప్పారు, అలాగే ఎజాజుద్దీన్ గారు చెప్పారు, దీనికి సంబంధించిన వారు కలెక్టర్ను, సిసిఎల్ఏను, ఆర్డీఓను, ఎంఆర్ఓను, మున్సిపల్ అథారిటీస్ మీద అయితే ఖచ్చితంగా రేరా చర్యలు తీసుకునే కూడా అథారిటీ ఉన్నదని చెప్పారు. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ప్రొసీజర్గా ప్రాసెస్లో ప్రోగ్రెస్ ఏం చేయదలుచుకున్నారు మీరు దీని విషయంలో? రెరాకు సంబంధించి రెరా మనకు ఇప్పుడు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సుమోటో కేసు కూడా వరకు చేయలేదు. ఇప్పుడు రెరా చేసిన తర్వాత హెచ్ఎండిఏ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి,
ఎంఆర్ఓ కానివ్వండి వారి దగ్గర కూడా మనము ఫోర్త్ సైజ్ టీవీ తరపున వెళ్ళేసి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు, మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి, ఎంఆర్ఓ ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు అని అడగబోతా ఉన్నాం. అయితే మనం ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఈ సిరివనం వెంచర్ లోపల మనం చూస్తే ఒకసారి ఇది కనుక మనకు ఏదైతే ఇప్పుడు ఈ సర్కిల్ ఉందో ఇది ఆరుట్ల విలేజ్ కిందకి వస్తుంది. సర్వే నెంబర్ 174 నుంచి 179 వరకు ఈ ఆరుట్ల విలేజ్ కింద వస్తుంది. మిగతాదంతా కూడా చెదురుప్ప విలేజ్ కిందకి వస్తుంది. చూడండి ఇవన్నీ ప్లాట్. తర్వాత ఇక్కడ వచ్చేసి నక్కవాగు అనేటిది ఒక వాగు ఇక్కడ వెళ్తూ ఉంటుంది. అది మనకు మంజీరా నదికి ఒక ఉపనది లాంటిది. అయితే ఇక్కడ వీరు ఏం చేశారంటే ఈ గూగుల్లో చూస్తాక ఇప్పుడు ఇది వాగు కింద కాకుండా మనకు నాలా కింద పెట్టడం జరిగింది. అది కూడా పెద్ద దీంట్లో ఏంటంటే వీరు కనీసము గవర్నమెంట్ కూడా మోసం చేసేటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. దానికి మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా స్పందించారు. ఈ వాగు ఇక్కడ కనబడుతూ ఉందో ఈ వాగుడు కూడా వీరు సెట్ బ్యాక్ ఇవ్వకుండా వారికి FTL లిమిట్ బఫర్ జోన్ కూడా చూడకుండా వారు ప్లాట్ చేయడం లేదు. ఆ ప్లాట్లు కూడా ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మనకి ఏమేమి ప్లాట్లు ఉన్నాయి అనేది చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ ప్లాట్లు మొత్తం ఈ నుంచి పెడితే ఇదంతా కూడా ప్లాట్ ఇవన్నీ కూడా బఫర్ జోన్ కింద వస్తాయి. దాంట్లో కూడా వీళ్ళు ప్లాటింగ్ చేయడం జరిగింది. అంటే ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇంకా దీన్ని సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ను సమర్థిస్తూ ఉన్నారో కొంతమంది ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఏజెంట్ల పైన కూడా కేసులు అవుతాయి. ప్రజలను మోసం చేసే విధంగా వినియోగదారుల చట్టం ప్రకారంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వారికి అక్రమ వెంచర్ లోపల ప్లాట్లు అట్టగట్టేటువంటి ఏజెంట్ల పైన ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష వారికి విధించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏజెంట్లు ఎవరైతే ప్రజలు మోసం చేస్తారో ఖచ్చితంగా మేము చెప్తానో ఫోర్త్ సైజ్ టీవీ తరపున ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు. ఎందుకంటే వారు కష్టపడ్డ డబ్బులు ఇటువంటి అక్రమ వెంచర్ లోపల మీరు పెట్టుబడి పెట్టిస్తూ వారికి మాయమాటలు చెప్పి మీరు ఏదైతే ప్లాట్లు కొనిపిస్తూ ఉన్నారో అనుమతులు లేని ఇటువంటి వెంచర్ లోపల ప్లాట్లు కొని తర్వాత వారు ఇల్లు కట్టుకోవాలనుకున్నా తర్వాత ఇంకేం చేయాలన్నా కానీ ఎటువంటి అనుమతులు రాకుండా తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఇటువంటి వెంచర్ లోపల ఉంటాయి. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. అండ్ ద కంక్లూడ్ ఆఫ్ ద డిబేట్ జస్ట్ ఐ వాంట్ గో టు మిస్టర్ సుధాకర్ శర్మజీ. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇంత పెద్ద కుంభకోణం, ఒక 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక కుంభకోణంని బయలుదేరి చేసినందుకు ఫోర్త్ సైజ్ టీవీ మిమ్మల్ని కూడా మీ టీంను కూడా అభినందిస్తుంది. ఈ విషయంలోనే ఇప్పుడు మన మిత్రులైనటువంటి శ్యామ్ గారు చెప్పారు, ఎజాజుద్దీన్ గారు చాలా బ్రహ్మాండమైన టిప్స్ అందించారు. ఈ విషయంలో కంక్లూడ్గా మీరు ఏ సమాచారం మీరు ఎలా దీన్ని కంక్లూడ్ చేయబోతున్నారు సార్ ఈ డిబేట్? Thank you, Jamil ji. First of all, I would like to congratulate our special correspondent Prasanna Kumar for taking up this momentous task. ఎందుకంటే he has initiated this task only to enlighten people. మన ఫోర్ సైడ్స్ టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రజల్ని రక్షించడం, కాపాడడం, వాళ్ళకి సరైనటువంటి అవేర్నెస్ కలిగించడం, వాళ్ళు మోసపోకుండా వారు చేసేటువంటి వెంచర్స్లో వారు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్స్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఎటువంటి సలహాలు తీసుకోవాలి, ఎటువంటి ప్రాజెక్ట్ అయితే పర్ఫెక్ట్, దేనికి లీగాలిటీస్ ఎలా ఉంటాయి, టెక్నికాలిటీస్ ఏవి మనం చూసుకోవాలి అని చెప్పాం. ఈరోజు మనం డిస్కషన్లో చూసినట్టయితే మన ఇద్దరు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో హైకోర్టు అడ్వకేట్స్ నిజంగా వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి సూచనలు ఇచ్చారు. శ్యామ్ గారు అలాగే ఎజాజుద్దీన్ గారు. వారు చెప్పిన విషయం ఏంటంటే రేరా అనేది ఒక పవర్ఫుల్ యాక్ట్. ఇది ఈ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం రేరా కెన్ ఇనిషియేట్ రియలీ ఇట్ కెన్ టేక్ ఎ టఫ్ స్టాండ్. కానీ ఎందుకో రేరా అథారిటీస్ కూడా ఒక రకంగా మనం చూస్తే ఒక రకంగా వెయిట్ అండ్ వాచ్ అనేటువంటి ఒక మోడ్లోనే వెళ్తున్నట్టుంది. ముఖ్యంగా మనకు ఆశ్చర్యం ఎక్కడ కలిగిస్తుందంటే మండల్ అథారిటీస్ అసలు ఇంత పెద్ద ప్రాజెక్టు అలాగే ఇంత విస్తృతమైనటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి అలాగే ఒక మ్యాసివ్ పీపుల్ పూలప్ చేసి అలాగే అక్కడ రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో మండల్ అథారిటీస్ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఓవర్లుక్ చేశారు అది నిజంగా ఇప్పటికి కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. మరి ఇంత పెద్ద వెంచర్ విషయంలో వచ్చినటువంటి ఈ అప్రూవల్స్ ఉన్నాయా లేవా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్, ది శాంక్టిటీ ఆఫ్ ద ల్యాండ్ అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యం. అసలు మన ప్రసన్న కుమార్ చెప్పినట్టు నిజంగా అక్కడ మనం చూసినట్టయితే FTL అలాగే ఈ బఫర్ ల్యాండ్ విషయంలో అలాగే సెట్ బ్యాక్స్ విషయంలో కూడా దే హ్యావ్ క్లియర్లీ షోన్ గ్రాసెస్ట్ వైలేషన్. మరి ఇంత బాగా లేమెన్ కెన్ అండర్స్టాండ్. మరి ఇలా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అథారిటీ ఎలా ఓవర్లుక్ చేసింది?
అసలు ఆ ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్స్ కానీ మిగతా డీటెయిల్స్ చూడకుండా కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను వాళ్ళు ఎలా కంప్లీట్ చేశారనేది ఇప్పటికి కూడా మనం అందరికి కూడా ఒక పజిలింగ్ ఇష్యూగా ఉంది. అలాగే మనం ఎప్పుడైతే ఈ ఇష్యూని తీసుకొని వస్తున్నామో ప్రజలకు చెప్పేది ఏమిటి అంటే, ప్రతి ప్రాజెక్ట్లో కూడా మీరు ఏ వెంచర్ ఉన్నా కూడా దాంట్లో మీరు పైకి చూసేది ఒకటి, కానీ యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి సినేరియోస్ ఒకటి. మనం ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంటల్ సినేరియో చూస్తే కూడా నథింగ్ హ్యాస్ బీన్ డన్. కానీ అక్కడ ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి అట్రాక్టివ్ ఇవి ఇండికేషన్స్ ఎలా ఉన్నాయంటే, అది గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్గా వాళ్ళు ప్రమోట్ చేయటం నిజంగా మన యాక్ట్ కూడా చెప్తోంది. సెక్షన్ 3 and 4 ఆర్ క్లియర్లీ సేయింగ్ దట్ సచ్ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ రియలీ రాంగ్. తర్వాత సెక్షన్ 9 and 10 ఆఫ్ RERA యాక్ట్ ఈజ్ ఆల్సో కాషనింగ్ దెమ్ దట్ దిస్ టైప్ ఆఫ్ ల్యాండ్ కెనాట్ బి ఈదర్ సోల్డ్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ మానిటరీ ట్రాన్సాక్షన్ షుడ్ నాట్ టేక్ ప్లేస్ అని యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. అలాగే మన యాక్ట్ ఇప్పుడు సెక్షన్ 36లో కూడా it is vested with such supreme powers, massive and abundant and ample powers. మరి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలకు చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటి అంటే, ఫస్ట్ RERA యాక్ట్ నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్తో కంప్లై అయ్యి ఉన్నారా, రిజిస్ట్రేషన్ అయిందా అనేది చాలా ముఖ్యం. లీగాలిటీస్ను మీరు ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాతే ఒక ముందు అడుగు వేయాలి అని మరీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ డిస్కషన్లో పాల్గొని ఎన్లైటనింగ్ వ్యూస్ ఇచ్చినటువంటి హైకోర్టు అడ్వకేట్స్ ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రసన్న కుమార్ కూడా మరొక మారు కాంప్లిమెంట్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జమీల్జీ. థ్యాంక్స్ అలాట్ సుధాకర్ శర్మజీ. ప్రస్తుతం మనమైతే చూసాము ఫోర్ట్ సైజ్ టీవీ నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డ ఈ సన్ రైజ్ ఇన్ఫ్రాస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఒక చిన్న మాత్రమే ఉదాహరణకు మనం చూసినట్టయితే ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ మాత్రమే. అనేక మంది మీద ఫోర్ట్ సైజ్ టీవీని గాడబెట్టింది. అనేక మందికి సంబంధించిన వెంచర్లకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, ఎవరైతే అధికారులు కరప్షన్కు పాల్పడుతున్నారో, ఏ వెంచర్స్లలో అయితే అధికారులు వెంచర్స్కు పాల్పడి లాలూచుపడి అనేక మందిని దోపిడీ చేస్తున్నారో, అనేక మంది కష్టార్జితాన్ని మొత్తం వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నం చేశాను, వారి మీద ఫోర్ట్ సైజ్ టీవీ కన్ను తెరిచింది. ప్రతి వారం ఒకసారి మనం చెప్తున్నట్టుగా ఇంతకుముందు కూడా గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా మరీ చెప్తున్నాం, జాగ్రత్త. ఫోర్ట్ సైజ్ టీవీ మిమ్మల్ని వాచ్ చేస్తుంది. ఏ విషయానికైనా కూడా ఎక్కడి దాకైనా కూడా వెళ్ళడానికి సిద్ధమే. అందుకోసమే ఈ విషయంపై మీరు జాగ్రత్తగా వహించండి, కరప్షన్స్కు పాల్గొనకండి. ఒక సరైన సమాజాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక అవినీతి లేకుండా ఒక సమాజాన్ని తీసుకురావడానికి ప్రయత్నం మాత్రం చేద్దాం. దాన్ని ఎంతవరకు మనం సఫలమవుతామో అది తర్వాత ముచ్చట. కానీ వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ స్టెప్స్ అగైన్స్ ద కరప్షన్ ఆఫీసర్స్, అగైన్స్ ద కరప్టెడ్ వెంచర్స్, against the illegal ventures also. So be careful, Fort Sides is watching you. At the same time, just we are asking all our viewers to take care about it, and we will come down again to you. Please keep watching Fort Sides TV. Thank you so much.